కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? మంచిదే కదా. ఏదైనా డెవలప్మెంట్ అనేది ప్రతి స్టేట్లో డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఓకే. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే పర్వాలేదు, మంచి వ్యక్తే. నా ఒపీనియన్ ఏంటంటే తెలంగాణలో వేసినా పర్వాలేదు. ఓకే. దానికి కూడా మంచి రిజల్టే వస్తుందని నా ఒపీనియన్ అండి. తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్కి తెలంగాణలో ఏం పని అంటున్నారు ఆయన. అలా అనడం తప్పండి. ఆ, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ స్టేట్ అయినా ఇండియాలోనే ఉన్నది. ఓకే. ప్రతి మనిషి ఇండియా క్యాండిడేటే కాబట్టి ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ తెలంగాణ మా అయ్య జాగీరే, మా తెలంగాణ బిడ్డల జాగీరే, మీకేం సంబంధం ఇక్కడ అన్నారు ఆయన. తెలంగాణ యువన అయ్య జాగిరి ఏం కాదు. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒకరు అయ్య జాగిరి ఏం కాదు. సరే, మీరు తెలంగాణ అంటున్నారు కాబట్టి మీరు తెలంగాణ వాయిస్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు ప్రభావం చూపిస్తారు తెలంగాణలో పోటీ చేస్తే ఆ 119 స్థానాల్లో? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఓకే. కొత్త జనరేషన్ కావాలని కోరుకుంటుంది జనం కూడా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక 40% ఓకే అవుతుందని నా అభిప్రాయం అండి. 40%. 40% దాకా. ఎందుకంటే అలవెన్స్ ఉండాలి, అలయన్స్ కంపల్సరీ ఉండాలి. ఆ రకంగా వస్తే మాత్రం విన్ అయ్యే అవకాశం ఉంటుంది. 40% అయితే కొట్టగలుగుతాడు. అది నా అభిప్రాయం. BJP కావచ్చు. అది బీజేపీ కానీ బీజేపీ ఉంటే మాత్రం నెక్స్ట్ టీడీపీ ఇక్కడ ఎలాగో ఉందో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా టీడీపీ ఉంది, లేదని లేదు. కొంచెం ఓటు పర్సెంట్ ఉంది. టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ ఒకటైతే నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ మారుతుంది, బీజేపీ అవకాశం వస్తుంది. థ్యాంక్స్.